యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము చేయక జరుగును. తిరుగుబాటు చేయవారలారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇది ప్రభువు అయిన యెహోవా వాక్కు. సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు, యెహోవానైన నేనే మాట ఇచ్చి ఉన్నాను. నేను మాట ఇచ్చి దానిని ఆలస్యము చేయక జరిగింతును. దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడంట, దాన్ని ఆలస్యము చేయకుండా జరిగిస్తాడంట. కానీ అంటున్నాడు, మీరు దానిని ఎందుకు పొందుకోలేకపోతూ ఉన్నారయ్యా అంటే, తిరుగుబాటు చేయవారులారా. ఎందుకు దానిని పొందుకోలేకపోతూ ఉన్నారు? ఆ తలాంతులకు తగిన ఫలితాన్ని ఎందుకు అనుభవించలేకపోతూ ఉన్నారంటే, తిరుగుబాటు చేయు జనులారా అని సర్వాధికారి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట ఇచ్చాను, దానిని నెరవేర్చకుండా ఉండుటకు నేను అబద్ధికుణ్ణి కాదు, నేను మోసగాన్ని కాదు. మరి మీరు ఆ మాటని దానిని పొందుకోలేకపోతున్నారంటే కారణం మీరు తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. మనలో కూడా చాలామంది అనేక సార్లు, ప్రతి ఒక్కరము కూడా అనేక సార్లు దేవునికి మాట ఇస్తాం. మనం ఈ సంవత్సరం నుంచి అలా చేయను, ఈ సంవత్సరం నుంచి ఇలా చేయను, ఈ సంవత్సరం నుంచి అలా ఉండను, ఈ సంవత్సరం నుంచి బాప్తిస్వం తీసుకొని నీతిగా ఉంటాను, దేవునిలో అంటుకట్టబడి ఉంటాను అనేవారు ఉంటారు. ఇక లోకస్తులైతే ఈ సంవత్సరం నుంచి తాగను, ఈ సంవత్సరం నుంచి సిగరెట్ తాగను, ఈ మందు తాగను అని నెక్స్ట్ రోజే తాగుతున్నాడు వెళ్ళి. మనం ఇచ్చిన మాట మీద మనము నిలబడలేకపోతున్నాం. కానీ సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు, నేను మాట ఇచ్చానా? ఈ సంవత్సరంలో దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడా? మరి వాగ్దానమును ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చగల సమర్థులను మనం ఎరిగి ఉన్నాము. కానీ ఆ వాగ్దానాన్ని మనము పొందుకోలేకపోతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మా జీవితంలో ఏ వాగ్దానం వస్తుందో అది ఖచ్చితంగా మా జీవితాలలో నెరవేరుతూ ఉంది. దేవుడు దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఏ వాగ్దానం అయితే మాకు వస్తూ ఉందో జనవరిలో, ఆ వాగ్దానాన్ని ఆ సంవత్సరంలో దేవుడు మా పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు. మరి ఒకసారి ఆ మాట చదువుదామా? యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము చేయక జరుగును. తిరుగుబాటు చేయవర్లరా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుడు మాట ఇచ్చి ఏ ప్రవక్త నోటి ద్వారాగా మాటను పలికాడో దానిని నెరవేర్చకుండా లేడు. అబ్రహాముతో అంటాడు, నీ సంతానము ఇసుక రేణు వలె విస్తారంగా చేస్తా అంటాడు, ఆకాశ నక్షత్రముల వలె విస్తారంగా చేస్తా అంటాడు అబ్రహాముతో. జరిగిందా అంటే జరిగింది. మోషే కాలం వచ్చేసరికి అబ్రహాము అతని కుటుంబం ఎంత అయిందయ్యా అంటే 20 లక్షల జనాభా. 20 లక్షల జనాభా. దేవుడు ఎవరికైనా ఒక మాట చెప్పాడంటే చేస్తానని, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇదిగో నేను త్వరగా వస్తానన్నాడు. ఆయన రాకడికి సూచనలు మనకి కనబడుతూనే ఉన్నాయి. ఇదిగో మీ అందరి పాపముల నిమిత్తమై, మీ దోషముల నిమిత్తం శరీరధారిగా వచ్చి శిలువ మరణాన్ని అనుభవిస్తా అన్నాడు. ఆయన చెప్పినది ఏది కూడా పొల్లిపోకుండా జరిగింది. అనేక మంది ప్రవక్తలు దేవుని ద్వారాగా పొందుకున్న సందేశాన్ని మనకి బైబిల్ గ్రంథంలో లిఖితములు చేసించారు, రాసించారు. వారు చెప్పినది ఏమాత్రము పొల్లిపోకుండా దానిని దేవుడు
నెరవేర్చుకుంటూ వచ్చాడు. అందుకనే ఈనాడు మనతో అంటూ ఉన్నాడు, యెహోవానైన నేను మాట ఇస్తూ ఉన్నాను, నేను దాన్ని చేయడానికి ఆలస్యము చేయకుండా త్వరగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇదే ప్రభువు అయిన యెహోవా. మరి ఒక మాటను మనము చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని ఎవరు చెప్తున్నారంట? ఎవరెవరితో చెప్తున్నారు? యాకోబుతో సర్వాధికారి అయిన దేవుడు చెప్తున్నాడు. ఏమని? నేను నీతో ప్రమాణము చేసిన ఈ స్థలమును నీకు ఇచ్చే వరకు, ఈ దేశమునకు మరలా నిన్ను ఇక్కడికి రప్పించే వరకు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు ఏం చేస్తాడంట? ఆయన విడిచిపెడతాడా? ఆయన ఎప్పుడైతే ప్రమాణం చేశాడో ఆ స్థితి నుంచి, ఆ క్షణము నుంచి దేవుడు ఏం చేస్తాడంట? మనతోనే ఉంటాడు. ఆ ప్రమాణం నెరవేరే వరకు, ఆ ప్రమాణం నెరవేరే వరకు మనతోనే. యాకోబుతో ఉన్నాడా అంటే ఉన్నాడు. యాకోబుకి ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అప్పుడు యాకోబు నిద్ర మేల్కొని తను తలగడిగా చేసుకున్న రాయిని అక్కడ ప్రతిష్ఠించి, ఆ కింద వచనాల్లో ఉంటుంది 17వ వచనం. ఇక్కడ ఏముందయ్యా అంటే ఇక్కడ దేవుని మందిరం ఉంది. ఒకసారి మాటలు చదువుదామా? 16, 17 వచనాలు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు. యాకోబు ఎప్పుడైతే నిద్ర మేలుకొని ఇది దేవుని మందిరమని అక్కడ రాయిని నిలబెట్టి దానిపైన నూనె పోసి ప్రతిష్ఠించి అక్కడి నుంచి వెళ్ళిపోయి మరలా ఆ ప్రదేశంలోనికి దేవుడు నడిపించాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో యాకోబుకి దేవుడు ఏమని ప్రమాణం చేశాడంటే, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరు వరకు నేను ఎక్కడుంటాను? ఎక్కడుంటాడంట దేవుడు? పడుకున్నవారు లేస్తారా? పడుకున్నవారు బైబిల్ మూసేయండి. పడుకున్నవారు లెగండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూసేయాలి, ప్రతి ఒక్కరు మూసేయాలి. ఇంకా తెరుచున్నాయి బైబిల్ ముందు లైన్లో. మూసేసారా? పద్మ గారు మూయలేదు. ప్రతి ఒక్కరు మూసేయాలి. ఎక్కడున్నాడు దేవుడు? వాగ్దానం చేశాడు యాకోబుతో. ఎక్కడున్నాడు ఇప్పుడు? యాకోబుతోనే ఉన్నాడు. యాకోబుకి తోడుగానే ఉన్నాడా? యాకోబుకి దేవుడు తోడుగా ఉంటే యాకోబు హృదయంలో ఒక భయం ఉంది. ఏంటా భయం అంటే, నా అన్న అయిన ఏశావు నన్ను చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడు అన్న అయిన ఏశావు అంటే, తన తండ్రి దగ్గర తన అన్నకు రావలసిన ఆస్తిని తన తల్లి ద్వారాగా ఇతడు సంపాదిస్తాడు. ఒకవేళ నేను నా అన్నకి కనబడితే ఆ కోపముతో నా అన్న చంపేస్తాడేమో అని ఇతడి హృదయంలో భయం. యాకోబు హృదయంలో భయం. మరి దేవుడు ఉన్నాడు, ఎందుకు భయం? దేవుడు ఉన్నాడు కదా, తనతో ఉంటానని వాగ్దానం చేశాడు కదా, ఎందుకు భయం? దేవుడు ఉంటానని వాగ్దానం చేశాడు, దానిని విశ్వసించాడు. దేవుడు యాకోబుతోనే ఉన్నాడు. అయినా అతని యొక్క ఐహిక విచారాలు, శరీరమును గుర్చిన విచారాలు ఉండడం వల్ల
అతడు భయపడుతూ ఉన్నాడు. భయపడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు ధైర్యం వచ్చిందయ్యా అంటే, ఒకానొక రోజున దేవుడు యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు దేవుణ్ణి గట్టిగా పట్టేసుకొని వదిలిపెట్టట్లేదు. తెల్లవారుతూ ఉంది. దేవుడు అంటాడు, అయ్యా వదిలిపెట్టయ్యా అంటే యాకోబు అంటాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టను. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే ఒక దెబ్బ వేసాడంట తొడ మీద గట్టిగా దెబ్బ తగిలింది. గట్టిగానే దెబ్బ తగిలింది. అదే దెబ్బ మనకి పడితే నాకు పడితే దేవుడు లేడు, ఏం లేడు, దేవుడు నాతో ఉంటా అన్నాడు, ఆయన వాగ్దానం చేసిందని తప్పనన్నాడు, నా వాగ్దానం నాకు ఎప్పుడు నెరవేరుస్తావని నేను అడిగితే నన్ను కొడతాడా ఆయన? నాకు ఇన్ని రోగాలా, ఇన్ని కష్టాలా, ఇన్ని సమస్యలా, ఇన్ని బాధలా? అసలు దేవుడే లేడు అని అనేవాడినేమో. కానీ యాకోబుని దేవుడు కొట్టినా కూడా వదిలిపెట్టాడా? అస్సలు. ఆయన్ని పట్టుకుని వదిలిపెట్టే ఛాన్సే లేదు. ఒక్కసారి పట్టుకుంటే ఇంక వదిలిపెట్టే ఛాన్సే లేదు. మనకి ఏం నేర్పిస్తున్నాడయ్యా యాకోబు అంటే, మనము సర్వాధికారి అయిన దేవుణ్ణి పట్టుకున్నాం, అది ఏ స్థితి అయినా కానీ ఆయనను వదిలిపెట్టే పరిస్థితి మనకి లేదు. నా హృదయంలో లేదు, నా మనస్సులో లేదు, నా శరీరంలో లేదు, నా తలంపులలో, నా ఆలోచనలో లేదు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నా వాగ్దానము చేసిన తర్వాత ఆ వాగ్దానము నా జీవితాల్లో ఫలభరితంగా ఉండాలని నేను అడుగుతూ ఉన్నాను. అక్కడ అంటాడు, అప్పుడు అడుగుతాడు యాకోబుని, అయ్యా నీ పేరేంటి అంటే యాకోబు అంటాడు, నా పేరు యాకోబయ్యా. అప్పుడు యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు, నీ పేరు ఇక యాకోబు అనబడదు, ఏమనబడిద్ది? ఇశ్రాయేలు. వాగ్దానం చేశాడు దేవుడు. అక్కడ నుంచి మొదలు పెడితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి ప్రయాణమై ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళారు ఇశ్రాయేలీలు? ఎక్కడికి? గట్టిగా చెప్పండి అమ్మా, తెలుసా? కానానుకి. అక్కడికి వెళ్ళే వరకు కూడా దేవుడు వారితోనే ఉన్నాడు, ఇప్పటికీ వారితోనే ఉన్నాడు. ఎవరితో ఉన్నాడంటే ఎవరైతే మాట వింటారో వారితోనే ఉన్నాడు, అందరితో లేడు. ఇందాక చదువుకున్నాం కదా, మీరు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి నేను చేసిన వాగ్దానం మీ జీవితాల్లో ఎవరైతే మాట విన్నారో వారి జీవితాల్లో మాత్రమే వాగ్దానము నెరవేరుతుందని సర్వాధికారి అయిన దేవుడు తెలియపరిచాడు. వస్తున్నాము. నెక్స్ట్ ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం మరొకసారి చదువుదాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము,
ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. తర్వాత ఆదికాండము 32:24లో ఇందాక మనం చెప్పుకున్న సందర్భం గురించి ఉంటుంది. అదొకసారి చదువుదాం. ఓకే. 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 ఇందాక మనం చదివిన సందర్భము ఇక్కడ కనబడుతుంది. మనలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు, మనతో దేవుడు నివసిస్తూ ఉన్నాడు అని విశ్వసించినప్పుడు ఆ కింద వచనంలో రాయబడి ఉంటుంది, అతడు తన కాలు కుంటుకుంటూ నడిచాడంట. తర్వాత ఎలా నడిచాడు? అంతకుముందు చక్కగా నడిచేవాడు, ఎప్పుడైతే దేవుడు కొట్టాడో అప్పటి నుంచి కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఏమనిపిస్తుంది చెప్పండి? మంచిగా నీట్గా మంచిగా ఉండేవాడు, భయభక్తులు కలిగిన వాడు, దేవునితో మంచి సహవాసం చేసినోడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఒక్కసారి చూడగానే కుంటోడైపోయాడు, నడవలేకపోతూ ఉన్నాడు. చూసే బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏందరయ్యుడు భక్తిపరులాగా ఇన్ని రోజులు వేషాలు వేసాడు, ఇన్ని రోజులు వీడు పెద్ద భక్తిపరుడు అనుకున్నాం, కానీ వీడి యొక్క నీతి ఇన్ని రోజులకి బయటపడ్డది. ఈడే కుంటుకుంటూ నడిస్తే ఈడేం చెప్తాడు నీతులు అనుకుంటారా? వీడే హాస్పిటల్లో జాయిన్ అయితే ఈడేం చెప్తాడు నీతులు అనుకుంటారా? ఈడే రోగాల పాలైతే ఈడేం చెప్తాడు నీతులు అని అనుకుంటారా? కానీ ఆ దెబ్బ వెనకాల ఎంత ఆశీర్వాదం దాగిందో ఎవరికి తెలుస్తుంది? అది పరిశుద్ధులకు మాత్రమే తెలుస్తుంది. బైబుల్ని ధ్యానించే వారికి మాత్రమే. ఆ సందర్భం వెనకాల ఎంత ఆశీర్వాదం దాగుందో. ఆశీర్వాదమును పొందుకున్నటకు తన శరీరము దెబ్బల పాలైనా కూడా ఏం చేశాడు? వదిలిపెట్టలేదు. క్రొత్త నిబంధనలో స్టెఫన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. స్టెఫన్ తెలుసు కదా? స్టెఫను ఏంటి ఉద్యోగం ఏంటి? స్టెఫన్ ఉద్యోగం ఏంటి సంఘములో అంటే వచ్చిన వారందరికీ వంట చేసి పెట్టి అందరూ తృప్తిగా తిన్న తర్వాత గిన్నెలన్నీ కడుక్కున్న తర్వాత ఇంటికి వెళ్ళి కాళ్ళు బార్లా చాపి పండుకునే ఉద్యోగం స్టెఫన్ది. అంతేనా? అట్లా అయితే ఎవడు కూడా కొట్టేవాడు కదా స్టెఫన్ని. దేవుని సన్నిధిలో పనంతా అయిపోయిన తర్వాత స్టెఫన్ ఏం చేస్తాడంటే వీధుల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటించాడంట. దేని గురించిన వార్త? క్రీస్తుని గూర్చిన వార్త, దేవుని గూర్చిన వార్త. వీధులలోనికి వెళ్ళి ఏం చేసేవాడు? ప్రకటించేవాడు. ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ తన ఊరి బయటికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫన్ ఏం చేశాడంటే మోకాళ్ళు వేసాడు. లేదు నాయన, నువ్వేదంటే నేను అదే, నువ్వు తానా అంటే నేను తందానా అనే బ్యాచ్ అనలే స్టెఫను. నువ్వేది చేయమంటే చేస్తానులే. మరణానికి సిద్ధమైనా కూడా అతని యందు, దేవుని యందు అతనికి ఉన్న విశ్వాసం అతడు విడవలేదు. అందుకని దేవుడు కొట్టిన దాని వెనకాల ఏముంటుందయ్యా అంటే గొప్ప ఆశీర్వాదం. ఈనాడు దేవుడు ఒక చిన్న దెబ్బ కొట్టగానే దేవుని సన్నిధి మానేసేవారు చాలామంది ఉన్నారు. నాకేం లాభం వచ్చిందిలే అని. లేరా? చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే ఒక చర్చి మానేస్తారో
వీళ్ళు ఎప్పుడైతే ఒక చర్చి మానేస్తారో పావురం వేషం వేసుకున్న రాబందులు తయారవుతాయి. ఏం తయారవుతాయి? ఒకవేళ మీరు కోపం వచ్చి మానేశారు చర్చి మానేయగానే పావురం వేషం వేసుకున్న రాబందులు తయారైతే తెల్లగా పూసుకుంటే రాబందులు కూడా తెల్లటి పెయింట్ పూసుకొని వస్తాయి. వచ్చి అయ్యో అక్కడ మానేశారా, మా దగ్గరికి రండి. ఏముంటాయి అక్కడ? మీకు వారు ఏదైతే లోపము చేశారో ఆ లోపాన్ని మేము భర్తీ చేస్తాం. ఆ లోపాన్ని మేము అక్కడ దేవుని వాక్యం మీకు తగిలిందా, మీకు గుచ్చుకుందా, అయితే మా దగ్గరికి రండి. ఎవరు అడుగుతారు? మా దగ్గరికి రమ్మని ఎవరు అడుగుతారు? తెల్లటి పెయింట్ వేసుకున్న పావుర రూపాన్ని ధరించుకున్నటువంటి రాబందులు అడుగుతాయి. మనం ఏమనుకుంటాం, అబ్బో తెల్లగుంది, వైట్ అండ్ వైట్ తెల్లగుంది, అక్కడ ఏముంది? ఆహా, వెళ్ళిపోతారు. వెళ్తారు, తప్పకుండా వెళ్తారు. ఇక్కడేమో వాక్యము ద్వారాగా నొప్పించబడితే అక్కడ రాబందు ఏం చేస్తుంది తెలుసా? రాబందులు ఏం చేస్తాయి? చాలా సాధు జంతువులు కదా రాబందులు. పీక్కొని అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు వచ్చామరా నాయనా. అది భూలోకంలో బయటపడకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వాక్యం ద్వారా హెచ్చరింపబడినప్పుడు రాబందు వచ్చేమంది, మీ దగ్గరికి రండి, మేము మీకు నొప్పి లేకుండా చేస్తాం, మీకు నొప్పి లేకుండా చేస్తాం. అంటే వాక్యం ఉండదు అక్కడ. ఏముండదు అక్కడ? సత్యవాక్యం ఉండదు. సత్యవాక్యంలో జీవించే విధానం ఉండదు. నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో, నా దగ్గరికి వస్తే చాలు, నాకు జనాభా కావాలి, లెక్క కావాలి, అంతే. రాబందు చేతికి చిక్కబడతారు. రాబందు ఏం చేస్తుందంటే పీకుతా ఉంటుంది. అప్పుడు నొప్పి తెలిసినప్పుడు కూడా అర్థం కాదు. మరణమయ్యి అగ్నిగుండంలోనికి వెళ్ళే వరకు కూడా అర్థం కాదు, అది రాబందా పావురమా. అందుకనే దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని పరీక్షించడానికి యాకోబుని ఎలాగైతే కొట్టాడో అలాగ కొట్టినప్పుడు మనము ధన్యులమి. ఎందుకంటే మన కొరకు దాచబడి ఉంచినటువంటి ధనమును ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ వారంలో చెప్పుకున్నాం కదా, దాచబడిన ధనము మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ ధనాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలి? మనకి ధనం కావాలంటే ఎలా వస్తుంది? కష్టపడితేనేనా? కష్టపడితేనే ధనం వస్తుంది. కష్టపడకుండా ఎవరికి ఉచితంగా ఏది రాదు. ఒకవేళ వచ్చిందంటే అది మన కష్టార్జితమే, అది మన కష్టార్జితమే. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యాకోబుతో ప్రమాణం చేశాడు. ఏమనంటే, నేను నీకు మాట ఇస్తున్నాను, ఆ మాటని నెరవేర్చే వరకు నీతో పాటే నేను ఉంటాను. మరి ఒక మాటను చూద్దాం, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 36వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36:36. అప్పుడు యెహోవానైన నేనే పాడైన స్థలములను కట్టువాడననియు, పాడైన స్థలములలో చెట్లను నాటువాడననియు, మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు, యెహోవానైన నేనే మాట ఇచ్చి ఉన్నాను, నేనే దానిని నెరవేర్తును. తండ్రి అయిన దేవుడు మాట ఇస్తూ ఉన్నాడంటే, ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, పాడైన స్థలములను కట్టువాడను, పాడైన స్థలములలో చెట్లను నాటువాడను నేనే అంటున్నాడు. పాడైపోయిన దానిని ఎవరైనా ఉపయోగిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్యానే ఉంది, సరే ఆ లైట్ కనబడుతూ ఉంది, ఆ లైటు ఈ లైట్ ఒకసారి చూడండి, ఇటు అక్కడ లైట్ కనిపిస్తుందా మధ్యలోది, ఇక్కడ నా ముందు కెమెరా పైన, ఆ లైటు ఈ లైట్ ఒకటిలాగా ఉన్నాయా? లేవా? చూడండి ఒకసారి క్లారిటీ చూడండి, ఆ లైటు ఈ లైటు ఒకటేలాగా ఉన్నాయా?
ఎక్కడ తేడా కనిపిస్తుంది? సరే ఇలా పెడతాను చూడండి. ఆ లైటు ఈ లైటు సేమ్ అనే, ఒకవేళ తేడా ఎవరికైనా కనిపిస్తే చెప్పండి. ఒకటే లైట్ రెండు కూడా. ఇది ఎందుకు తీసేసాం? ఇందులో ఒక లైట్ రావట్లేదు, అందుకని తీసి పక్కన పెట్టి అందులో 4 లైట్లు వస్తున్నాయి, అందుకని అది వాడుతూ ఉన్నాం. పనికొచ్చే దానినే మనం వాడుకుంటాం కదా, పనికిరాని దాన్ని ఏం చేస్తాం? అట్లా పక్కన పెట్టేస్తాం. దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఎట్లాంటి వాడినో తెలుసా అంటే, అయ్యా నాకు తెలియదయ్యా అంటే అంటాడు, పాడైన దానిని బాగు, ఫ్యాన్ కాలిపోయింది తీసుకెళ్ళి ఏం చేస్తారు? పాతింపు కొట్టుకేస్తారా? లేదు, ఫ్యాన్ కాలిపోయింది, మేము కాలిపోయిన ఫ్యాన్ ప్రతిదీ ఉల్లిగడ్డలోకి వేసేసాం, లేకపోతే పాదింపు కొట్టుకు వేసేసాం అని చెప్తారు ఎవరైనా? ఏం చేస్తారు? పాడైన ఫ్యాన్ని బాగు చేపిస్తారు కదా. మరి మనమే పాడైపోయిన ఫ్యాన్ని బాగు చేయించుకొని మరలా వాడుతూ ఉంటే, సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు, నేను పాడైన స్థలములను కట్టువాడను. అంటే పాడైన జీవితాలను ఎవరు కడతారంట? దేవుడే. దేవుని వాక్యము పాడైన వాటిని కట్టిద్ది. ఆదాము పాడైపోయాడు. ఎలాగా? ఆజ్ఞను అతిక్రమించి తినకూడదన్న పండు తిని. దేవుడు ఏం చేశాడు? ఆదాము పాడైపోయాడు, ఈయనకి షెడ్డుకి వేసేద్దాం, ఈయనకి పనికిరాడు అన్నాడా? లేదు లేదు. ఆదాము దగ్గరికి వచ్చి ఆదాముతో మాట్లాడి కొన్ని షరతులు పెట్టి, ఇదిగో నువ్వు చేసిన పాపానికి ప్రతిగా నేను రాబోతూ ఉన్నాను, నా కుమారుని పంపబోతూ ఉన్నాను అని అతనితో చెప్పి వెళ్ళిపోయాడు. దేవుడు పాడైపోయిన దాన్ని పడేయాలని చూడ్డంట, పాడైపోయిన దాన్ని బాగు చేయాలని చూస్తాడంట. పాడైపోయిన దానిని, మన ఇంట్లో టీవీ పాడైంది, బాగు చేపిస్తామా పడేస్తామా? బాగు చేపిస్తాం కదా. దేవుడు కూడా మనల్ని అలాగే బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పాడైపోయిన మనిషిని బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉంటే, మనుష్యుడు బాగవ్వకుండా నేను పాతెనుపు కొట్టుకుపోతా అంటున్నాడు. అందుకని 127వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట. దేవుడే ఈ పట్టణాన్ని కాపాడుతూ, ఒకవేళ మనుషునిలో లోపముగా ఉన్న వాటిని సరిదిద్దుతూ సరిచేస్తూ మనుషుణ్ణి నిలబెడుతూ ఉన్నాడు. మనతో ఏం ఆజ్ఞిస్తున్నాడంటే, ఇదిగో పాడైనట్లుగానే కనబడుతూ ఉందా? ఇక సమస్యలు తొలగిపోవు అని నీకు అనిపిస్తూ ఉందా? ఇక అప్పులని దగ్గర నుంచి పోవు అని నీకు అనిపిస్తూ ఉందా? ఇక నేను ఈ పనిని చేయలేను, నా జీవితం ఇంతే అని అనిపిస్తూ ఉందా? ఇదిగో నీవు నమ్మిక ఉంచిన నీ దేవుడు అంటూ ఉన్నాడు, పాడైన స్థలములను బాగు చేయువాడను, వైద్యులకి పరమ వైద్యుడను, రోగులకి వైద్యుడను, పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎటువంటి స్థితి అయినా భయపడవలసిన అవసరం లేదు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయము చెప్తాను. ఈరోజు ఉదయకాలములో సైదులు ఫోన్ చేశారు. ఆయన జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ రికవరీ అవ్వట్లేదంట. ఇంతకుముందు ఒకసారి ఆ చర్మాన్ని తొలగించారు. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది పొత్తు కడుపు దాకా వచ్చింది. పొత్తు కడుపు కూడా ఆ చర్మం తీసేశారు మొత్తం పొత్తు కడుపు పైన. ప్రార్థన చేయమని సంఘంలో చెప్పండి అని ఉదయకాలం ఫోన్ చేసి చెప్తూ ఉన్నాడు. అది ఎటువంటి స్థితి అయినా, హాస్పిటల్లో ఉండే స్థితి అయినా, మరి ఏ స్థితి అయినా, ఆ రోజు మీలో కొంతమందికి ఆ ఫోటో కూడా పంపించాను, చూస్తుండొచ్చు.
అంటే అందరికీ పంపించలేదు, పురుషుల వరకు పంపించాను కొంతమందికి. చాలా దారుణంగా ఉంది ఆ యొక్క స్థితి. కాబట్టి అటువంటి స్థితి ఎదురైనా దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండి. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడును నేనే, దానిని నెరవేర్చేవాడును, దానిని శీఘ్రముగా నెరవేర్చడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాకపోతే నువ్వేం చేయాలంటే కొంచెం ఓపిక. యాకోబుకు చేసిన వాగ్దానము దాదాపు చాలా సంవత్సరాల తర్వాత అతని కుటుంబంలో నెరవేరింది. అబ్రహాముతో వృద్ధాప్యముందు దేవుడు వాగ్దానం చేశాడు. వృద్ధాప్యంలో పిల్లలు కలిగే స్థితి లేని పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం చేశాడు. ఇక షారాకైతే పిల్లలు కనే స్థితి దాటిపోయిందంట. అటువంటి స్థితిలో కూడా దేవుడు వారి జీవితంలో అద్భుతాన్ని చేశాడు. మన జీవితంలో కూడా అద్భుతాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు, మనకి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అందుకనే ఒక భక్తుడు మనుషుని యొక్క జీవితం గురించి ఈ విధంగా పాట రాశాడు. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి, నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు, వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, యెహోవా చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా. దేవుడు చేసినటువంటి వాగ్దానం ఆయన నెరవేర్చేవాడు కాబట్టి భక్తుడి విధంగా పాడాడు. అయా పనికిరాని నన్ను నీవు పైకి లేపి క్రీస్తునే బండపైన నిలిపి నా అడుగులు స్థిరపరిచి నీ అడుగు జాడలను నాకు నేర్పించి నీ వాగ్దానాలను నా హృదయాల్లో స్థిరపరిచి నీవు నాతో ఉండి నా ప్రాణానికి ఏ హాని కలగకుండా నీ దేవదూతలను కాపుదలగా ఉంచి నీ పరిశుద్ధాత్మతోలను కాపుదలగా ఉంచి అయా నీవు నన్ను నడిపిస్తూ ఉన్నావే, ఇంకెందుకయ్యా నేను ఇబ్బంది పడడం, ఎందుకయ్యా నేను ఇంకా బాధపడడం, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావయ్యా, నీవిచ్చిన మాట నెరవేర్చువాడవని నేను విశ్వసిస్తున్నానయ్యా అని భక్తుడు పలుకుతున్నాడు. మరొకసారి హెచ్కేల్ గ్రంథం 36 చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 36. అప్పుడు యెహోవానైన నేను పాడైన స్థలములను కట్టువాడననియు పాడైన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందురు. యెహోవానైన నేను మాట ఇచ్చినాను, నేను దాన్ని నెరవేర్తును. 37:14. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను.
యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు, ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడంటే ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడు మీరు బ్రతుకున్నట్లుగా ఏమిస్తాడంట? మీరు బ్రతుకున్నట్లుగా నా ఆత్మను మీలో. దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు మట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఏం చేశాడు? జీవాత్మను ఊదగ నరుడు. జీవాత్మ అయినటువంటి నరుడితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా ఆత్మను ఎక్కడ పెట్టాడంట? మీలో ఉంచి ఉన్నాను. నా ఆత్మను మీలో. దేవునికి ఏం అసహ్యం అంటే, పరిశుద్ధత లేని అపవిత్రమైన ప్రతీదీ దేవునికి అసహ్యమే. మరి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు అసహ్యమైన దాన్ని మనం పలుకుతామా? అసహ్యమైన దాన్ని మనం ఆచరిస్తామా? కానీ ఈనాడు అనేక మంది అసహ్యమైన వాటిని ఆచరిస్తూ ఉన్నారు, నిర్జీవమైన వాటిని ఆచరిస్తూ ఉన్నారు. ఎవరు? అన్యులు కాదు, క్రైస్తవులే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కొన్ని రకాల మాట్లాడని మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి. ఎవరు? క్రైస్తవ వ్యక్తే. ఏం మాట్లాడుతున్నాడు? మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము తమ్ముడా, లేకపోతే అన్న, అక్క, చెల్లి, ఇది మనకి తగినది కాదు, ఈ మాటలు మనం మాట్లాడకూడదు, ఇవి క్రైస్తవులు ఆచరింపవలసిన పద్ధతులు కాదు, మనలో దేవుడు నివసిస్తానని చెప్పాడు, ఆయన మనలో నివసించినప్పుడు మన నోటెమ్మటి మాటలు రాకూడదు, ఆయన మనలో నివసించాలి, మనతో ఉండాలంటే మనం నోరుని జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చెప్పామనుకోండి, సహజంగా అవతల నుంచి వచ్చే జవాబు ఏంటి చెప్తారా? నేను విన్న మాట, నేను విన్నటువంటి ఎక్కువ మాటలు ఒకవేళ అలా చెప్పామనుకో ఏమంటారో తెలుసా? నేను పని చేసే ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. వాళ్ళు పదే పదే మాట్లాడడం వల్ల నాకు కూడా అవే మాటలు బయటకు వస్తున్నాయి, అవే మాటలు బయటకు వస్తూ ఉన్నాయి అని అనడం నేను విన్నాను. లేకపోతే కొంతమంది అంటారు, మేము ఇలాగ మాట్లాడకపోతే వారు ఇంకా రెచ్చిపోయి మా మీద గొడవ చేస్తారంటారు కొంతమంది. ఏ మాటలు? వాడు ఎలాగో నిర్జీవమైన వాడు కాబట్టి, వాడిలో జీవం లేదు కాబట్టి ఆ మాటలే వస్తాయి నిర్జీవానికి. మరి సజీవులమైన మనము నిర్జీవమైన మాటలు ఎలా మాట్లాడతాం? సజీవులమైన మనము నిర్జీవమైన మాటలు ఎలా మాట్లాడతాం? వాళ్ళు నిర్జీవులు కాబట్టి నిర్జీవంగా ఉన్న ప్రతిదాన్ని స్వీకరిస్తారు. మందు కావచ్చు, సిగరెట్ కావచ్చు, గుట్కాలు కావచ్చు, కైనీలు కావచ్చు, రకరకాల పానులు కావచ్చు, ఇష్టం. నిర్జీవమైన వారు నిర్జీవమైన అన్నిటినీ సేవిస్తారు. మరి సజీవులమైన మనము వాటి జోలికి వెళ్ళకూడదు కదా. ఏంటంటే అందరూ చేస్తున్నారు, మా చుట్టుప్రక్కల ఉండే వాళ్ళందరూ చేస్తున్నారు, వాళ్ళని చూసి మా నోటంటే వచ్చేస్తుంది, మేము తినేస్తున్నాం, తాగేస్తున్నాం, వారిలాగే చేసేస్తున్నాం. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే మరొకసారి అన్నమాట చదువుదామా? 37:14. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు, మీరు నిర్జీవమైన వారిగా కాదు సజీవులుగా మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంది. నా ఆత్మ మీలో ఉంది. ఇక కొత్తగా రావాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం ఆయన విశ్వసిస్తామో ఆయన ఆత్మ మనలోనికి వచ్చేసింది.
మనలో ఉంది, మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను, యెహోవానగు నేనే మాట ఇచ్చి దానిని నెరవేర్తును, మీరు తెలుసుకుందరు, ఇది యెహోవా వాక్కు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, దేవుని ఆత్మను పక్కన పెట్టేసి నువ్వు కొద్దిసేపు ఈ మాట పలికేంతసేపు కొద్దిగా పక్కనుండు, మీ మాట అయిపోయిన తర్వాత నేను వచ్చి మరలా నిన్ను చేయబట్టుకుని మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకుంటా. కొద్దిసేపు ఒక అరగంట నువ్వు పక్కనుంటే నేను కొంచెం తాగాల్సిన పని ఉంది, లేకపోతే నోట్లో వేసుకొని నవలాల్సిన పని ఉంది, కొద్దిసేపు పక్కనుండు. నవిలి ఊసేసిన తర్వాత వచ్చి మరలా ఏం చేస్తా, నేను తెచ్చుకుంటా. ఇది దౌర్భాగ్యపు స్థితి. దేవుడు అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి. మరి ఆయన ఆత్మ మనలో ఉంటే ఈ లోకంలో ఉన్నది మనకు అంటుకోకుండా జాగ్రత్త పడతాం. కావాలని మనం పూసుకొని ఆయన నన్ను పరిశుద్ధిని చేయలేదంటే న్యాయమా ఇది? తెల్ల బట్టలు వేసుకున్నాం, బురద ఉంది, ఎవరు జాగ్రత్త పడాలి? మనం జాగ్రత్త పడాలా, లేకపోతే సర్పు తయారు చేసే కంపెనీ వాడు జాగ్రత్త పడతాడా? ఎవరు జాగ్రత్త పడాలి? మనమే కదా. మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉండగా ఏమంటామంటే, ఆ బురద నా మీద పడకుండా చేయి నాయన. ఈనాడు క్రైస్తవ్యం నవ్వులు పావడు కావడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి సాక్ష్యాలే, ఇట్లాంటి దరిద్రమైన సాక్ష్యాలు చెప్పబట్టే. నేను ఒకరోజు వెళ్తూ ఉన్నాను, తెల్ల బట్టలు వేసుకొని పోతున్నాను, పక్క నుంచి స్పీడ్గా బండి వచ్చింది, ఆ బురద నా పైన పడిద్ది అనుకున్నాను, పడకుండా దేవుడు నన్ను. ఇది సాక్ష్యమా? బురద పడిద్దని తెలిసినప్పుడు అటు సైడ్ పోవాలా? పోకూడదుగా. లేకపోతే ఆ వెహికల్ వచ్చే వరకు కొంచెం వెనకాల ఆగాలిగా, పడకుండా. బురద గుంటకాడికి వెళ్ళి నిలబడి నా మీద బురద పడకుండా దేవుడు ఆఫ్ చేస్తాడా? కానీ సాక్ష్యాలన్నీ అయ్యే. వెళ్ళి బురద గంటకాడ నిలబడ్డది, బురద పడకుండా ఆఫ్ చేశాడంట దేవుడు. ఇట్లాంటి ఇన్న అన్యులకి ఏమనిపిస్తుంది చెప్పండి? అయ్యే ట్రోలింగ్ ఏంటి? అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంది, ఉంచుతున్నాను. మీరు ఎలా బ్రతకాలి? నాకు తగినట్లుగా. ఎలా బ్రతకాలి? ఒక పేదవాడు ఉన్నాడు. పేదవాడు కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు లేవు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి చిరిగిన బట్టలు వేసుకున్నాడు అనుకోండి, మనం చూసామనుకుంటాం, అయ్యో పాపం పేదోడు లేనోడు కదా, బట్టలు లేక అట్లాంటివి వేసుకున్నాడు అని అనుకుంటాం. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఒక మంచి ధనవంతుడి ఇంట్లో పెట్టాం. ధనవంతుడు దత్తత తీసుకున్నాడు. ఎవరిని? ఈ చిరిగిన బట్టలు వేసుకున్న పేదవాడిని దత్తత తీసుకున్నాడు ధనవంతుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చినిగిన బట్టలు వేసుకుంటే ఒప్పుకుంటాడా ధనవంతుడు? ఒప్పుకుంటాడా? లేకపోతే నలిగిపోయిన బట్టలు వేసుకుంటే ఒప్పుకుంటాడా? బురద బట్టి మట్టి పట్టిన బట్టలు వేసుకుంటే ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? పేదవాడు కాదు, ధనవంతుని యొక్క కుమారుడిగా పిలువబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ గృహంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ధనవంతుని యొక్క గృహంలో ఉన్నప్పుడు ధనవంతుడుగానే ఉండాలి. ఆ ధనవంతునికి తగ్గట్టుగానే జీవించాలి. అక్కడికి పోయి కూడా, అయ్యో నాకు ఈ బట్టలు నచ్చలేదయ్యా, ఆ చినిగిపోయిన బట్టలు, ఆ మాసిపోయిన బట్టలే మాకు నచ్చుతూ ఉన్నాయి అంటే ఎవరికి తలవంపులు ఆ క్రియ? ధనవంతుడికే కదా. అందుకని దేవుడు అంటున్నాడు, నీలో నా ఆత్మ నుంచి ఉన్నాను కాబట్టి నీవు ఇక నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన నా క్రియల వైపుకు నీవు మళ్ళాలి. ఆ చిరిగిన బట్టలను అక్కడే వదిలేసి నూతన వస్త్రాలతో నా దగ్గర ఉండాలి.
ఆ పాత రోత జీవితాన్ని అక్కడే వదిలేసి క్రొత్తదైన జీవితంలోనికి రావాలి. అప్పుడు నీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ నీకు సెక్యూరిటీయే, వాళ్ళందరూ నీకు సెక్యూరిటీ. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేవాడు, ఇదే యెహోవా వాక్కు. మనం మొట్టమొదటిగా చదువుకున్న వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 12:25. యెహెజ్కేలు గ్రంథం 12:25. యెహోవానైన నేనే మాట ఇచ్చినాను, నేనిచ్చు మాట ఇక ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయవారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు మాట ఇచ్చాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఐగుప్తు నుంచి కనానికి తీసుకెళ్తా అన్నాడు ఆనాడు ఇశ్రాయేలీలతో. ఈనాడు మనల్ని పాప బానిసత్వములో నుంచి పరమకానానికి తీసుకెళ్ళాలని ఆజ్ఞ ఇచ్చినాడు మనతో. ఆయన ఆజ్ఞ ఇచ్చి నెరవేర్చేవాడు. మనము ఆ పరమకానానికి చేరకుండా ఈ లోకంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటినీ జయించే బలమును మనకి దేవుడు ఆనాడు ఆ ఇశ్రాయేలీలకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, అనేక మంది శత్రు రాజ్యాలు అడ్డొచ్చాయి, అనేక కొండలు అడ్డొచ్చాయి, ఎడారులు అడ్డొచ్చాయి, నీరు లేని స్థితి అడ్డొచ్చింది. ఏది అడ్డొచ్చినా దేవుడు ఏం చేశాడు? మాట ఇచ్చాడు, వారిని తీసుకెళ్ళాడు. ఈనాడు దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మనతో ఆజ్ఞించాడు. ఏంటి? నేనుండు స్థలములో మీరును ఉండుటకు మీకంటే ముందుగా వెళ్ళి అక్కడ మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తానని ఆయన మాట ఇచ్చాడు. మన ముందు ఉన్న అడ్డంకులన్నిటిని మనల్ని దాటించుకుంటూ, అడ్డంకులు రావని చెప్పలే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళేటప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినాయో మన జీవితంలో కూడా అంతకంటే ఎక్కువైన అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కానీ ఆయన మాట ఇచ్చాడు, మనల్ని పరమకానానికి చేరుస్తాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరి హృదయాలు ఫలింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. యెషయా గ్రంథం మొదటగా మనం చదివాం కదా, 14వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడెను, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకునేను, వారి స్వదేశములు నివసింపచేయును, పరదేశులు వారిని కలుసుకుందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకుని ఉందరు. చాలండి. హత్తుకుని ఉండటం అంటే బైబిల్లో రాయబడ్డ మాటలు దేవుని ఆజ్ఞలు గైకొనుటే అని రాయబడింది. యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం దగ్గర దేవుని ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన్ని ప్రేమిస్తామంటే, ఆయన హత్తుకుంటామంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఇక్కడ మనం చదువుకున్నాం, ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడెను. ఎందుకంటే విని ఆయన మాట ప్రకారంగా నడవకపోతే ఆయన ఎంత బాధపడతాడనే దాని కొరకు కోపాన్ని చంపుకొని జాలి పడుతున్నాడట. అలాగ కోపాన్ని చంపుకుని జాలి పడటానికి కారణం ఏంటంటే మాట ఇచ్చున్నాడు కనుక మాటను నెరవేర్చాలి. నెరవేర్చాలంటే ఆయనే సిలువ పైన మరణించాలి. ఆయన మరణిస్తానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఈ మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయంటే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ రాయబడి ఉన్నవి. ఆయన సిలువ మీద మరణిస్తానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన రాకముందు అనేక ఆజ్ఞలు చెప్పాడు. ఏంటి ఆ ఆజ్ఞలు అంటే, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం దగ్గర